రాష్ట్రంలోని మహిళలందరికీ గుడ్ న్యూస్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. ఇప్పటికే అధికారులు అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోను ఈ పథకం అమలు అవుతున్న తీరును అధ్యయనం చేసి ఒక రిపోర్టును అయితే ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తాజాగా మనకు సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసినట్లయితే రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల మేర భారం సంస్థపై పడుతుందని ఈ నివేదిక ద్వారా వెల్లడించినట్టు తెలుస్తూ ఉంది. ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు ఆ రాష్ట్రాల్లో ఏ బస్సుల్లో ఈ మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు, ఈ బస్సుల్లో ఏ విధంగా మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు, ఈ టికెట్లకు సంబంధించి అమౌంట్ ను ప్రభుత్వం ఏ విధంగా ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తోంది తదితర విషయాలన్నిటిపై అధ్యయనం చేసి ఈ మేరకు ఒక రిపోర్ట్ ని అయితే తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయాణాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా నడపాలి అనే విషయంపై కీలక చర్చ అయితే జరపబోతున్నట్టుగా ఈ మేరకు వార్త అయితే మనకు అందిందండి. ఏపీఎస్ఆర్టీసీ నివేదిక ప్రకారం ప్రతిరోజు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేస్తూ ఉన్నారని, ఇందులో 40% అంటే 15 లక్షల మంది మహిళలు ఉన్నారని, అంటే ప్రతిరోజు 15 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాల్సి ఉంటుందని ఈ మేరకు అధికారులు నివేదికలు అయితే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, హైదరాబాద్ లాంటి సిటీల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్లోను ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అమలు చేస్తున్నారని కూడా నివేదికలో అధికారులు అయితే పొందుపరచడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోనూ మహిళలకు ఇదే విధంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని, అదే తమిళనాడులో అయితే చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో కేవలం సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారని ఈ నివేదికలో అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసినట్లయితే పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సులు, మెట్రో సర్వీస్ బస్సుల్లో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం కోసం బస్సును ఎక్కినప్పుడు కండక్టర్ అయితే ఈ మహిళలకు 0 టికెట్ అయితే ఇస్తున్నారు. టికెట్ పై 0 అని వస్తున్నప్పటికీ టిమ్ మిషన్ లో మాత్రం వారు ప్రయాణిస్తున్న దూరానికి అమౌంట్ అయితే పడుతుంది. ఈ విధంగా మహిళలకు జారీ చేసిన 0 టికెట్ అమౌంట్ ఆధారంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఈ అమౌంట్ అయితే రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్నట్టే ఆంధ్రప్రదేశ్ లోను ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమైందండి. ఎవరైతే మహిళలు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు చూపించడం ద్వారా ఈ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మీరైతే 0 టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు. ఆగస్టు 15వ తేదీన ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముందు ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.